చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను నందిని. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యంతో మృతి చెందిన యువతి. వైద్యం వికటించడంతో మృతి చెందిందని ఆందోళనకు దిగిన మృతురాలి బంధువులు. యువతి మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆగ్రహం. జీకొండూరు మండలం కందూర్లపాడు గ్రామానికి చెందిన సునీత అనే యువతికి షుగర్ లెవెల్స్ పెరగడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంజెక్షన్ చేశారు. మరలా సాయంత్రం ఇంకొక ఇంజెక్షన్ చేయడంతో యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లి నిమిషాల వ్యవధిలోనే మరణించిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అంటే మాది కందులపాడు అండి. కందులపాడు అయితే ఇక్కడ ఒక మనిషికి కొన్ని షుగర్ లెవెల్స్ పెరిగింది అని చెప్పి ప్లస్ నెమ్ము కొంచెం ఉందని చెప్పి మనిషిని తీసుకొచ్చాము. మనిషిని తీసుకొస్తే ఆ మనిషికి ఏం జరిగిందంటే ఎర్లీ మార్నింగ్ ఇంజక్షన్ చేశారంట. నార్మల్గా తింటున్న టైంలో ఏం జరిగిందంటే మార్నింగ్ ఏదో 2 ఇంజక్షన్ చేశారంట. అప్పుడు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతే మళ్ళీ తర్వాత కాన్షియస్లోకి వచ్చింది. 12:30 ఆ టైంలో వచ్చిన తర్వాత మళ్ళీ 2 ఇంజక్షన్ చేశారు. ఆ 2 ఇంజక్షన్ నార్మల్గా వచ్చిన తర్వాత కాలు చేతులు కొట్టుకుంటున్నాం మేము. కాలు చేతులు కొట్టుకుంటే ఏం కాదు అనుకుంటాం, ఏం కాదులేండి అని అన్నారు. అది 2 ఇంజక్షన్ చేశారు. 2 ఇంజక్షన్ చేసిన తర్వాత 30 సెకండ్స్లో మొత్తం 7 ఇంజక్షన్ అనేది మొత్తం ఇంజక్షన్ అన్నారు. 30 సెకండ్స్లో ఆ ఇంజక్షన్ 30 సెకండ్స్లో మంచి అన్కాన్షియస్ అయిపోయింది. అప్పటి నుంచి రాండి చూడండి అంటే ఎవరు రావాలి, ఒక్క డాక్టర్ రాలేదు. వచ్చి పట్టించుకున్న వాళ్ళు మాట్లాడిన చూద్దాం అంటున్నారు, చేస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.